కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్ను కొనసాగించకుండా మూసివేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయని వామపక్ష పార్టీల నాయకులు ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపివేయాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మెకు తమ పూర్తి మద్దతు ప్రకటించారు. విశాఖ ఉక్కును పరిరక్షించాలని, కార్మికుల తొలగింపు ఆపాలని వామపక్ష పార్టీలు ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు దోణెపూడి కాశీనాథ్, సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు ఏవి నాగేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె సుబ్బారావమ్మలు పాల్గొని మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. ఉద్యోగులను తొలగించే కార్యక్రమం చేపట్టారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మెడలు వంచైనా ప్రైవేటీకరణ ఆపాలన్నారు. లేకుంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్న సమ్మెకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కూడబలుక్కున్న ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. 11,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇస్తామని ప్రకటించి అందులో 9,000 కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో వెనక్కు తీసుకున్నారు. ఇవాళ గత 8 మాసాలుగా అక్కడ పనిచేస్తున్న కార్మికులకు, ఉద్యోగులకు నెల జీతాలు కూడా ఇవ్వలేకపోతూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పటికే 3,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. మరో 2,600 మందిని తొలగించడానికి లిస్టు కూడా ప్రిపేర్ చేశారు. 14 మంది పర్మనెంట్ కార్మికులను కూడా ఇప్పటికే విఆర్ఎస్ కింద ఇండ్లకు పంపిస్తూ ఉన్నారు. అక్కడ అనకాపల్లిలో మిట్టల్ ఫ్యాక్టరీ కోసం తోడ్పాటును అందిస్తూ ఉన్నారు. మరోవైపు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మూసివేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 3 రోజుల పాటు ఢిల్లీ టూర్ వెళుతున్న సందర్భంలో ఆయన అనేక మంది మంత్రులను, ప్రైమ్ మినిస్టర్ కూడా కలుస్తూ ఉన్నాడని తెలుస్తూ ఉంది. నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం కాకుండా కాపాడకపోతే మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల నాయకులు, ప్రత్యేకించి అధికారంలో ఉన్న పరిపాలకులందరూ కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. 32 మంది ప్రాణాల బలిదానంతో సాధించిన విశాఖ ఉక్కుని ఇవాళ ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే, దాని ల్యాండ్స్ అంతా అమ్ముకోవడానికి కుట్ర మన్నుతూ ఉంటే మీరు అధికారంలో ఉండి ఏం చేస్తూ ఉన్నారని నేను అడుగుతా ఉన్నా. గత 11 మాసాలుగా చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి మాట్లాడతాడు, పోలవరం గురించి మాట్లాడుతూ ఉన్నాడు తప్ప విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాత్రం ఒక్క మాట మాట్లాడడం లేదు. కనీసం ఇప్పుడైనా ఢిల్లీ పర్యటనలో దానిపైన మాట్లాడి దాన్ని కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ విశాఖ ఉక్కు కార్మికుల సమ్మెకు వామపక్ష పార్టీలుగా 10 వామపక్ష పార్టీలు కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కూడా శ్రీకారం చుడతాం. మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేసింది. ఇప్పుడు విశాఖ ఉక్కుని తెగనమ్మటం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల గొంతు కోస్తూ ఉంది. అదానీ అంబానీల కోసం ఆంధ్రప్రదేశ్ని బలి తీసుకుంటారా, విశాఖ ఉక్కును బలి తీసుకుంటారా? ప్రజలు తిరగబడ్డారు, కార్మికులు పోరాడారు. అందుకే ఇవాల్టి వరకు ఆగింది. మీ అధికార కాంక్షతో చాప కింద నీరులాగా పొమ్మనకుండా పొగబెడుతున్నారు. 3,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల పనిలో నుండి తొలగించారు. విశాఖ ఉక్కుకి సొంత గనులు ఇవ్వరా? మెట్టల్ కంపెనీకి గనులు ఇస్తారా? రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? ఎన్నికల ముందు ఏ మాట చెప్పారు, ఇవాళ ఏం చేస్తూ ఉన్నారు? అందరూ జతగట్టి ఈ పాపంలో మీరందరూ భాగస్వాములు అవుతున్నారు. అందుకే కార్మికుల సమ్మె చేపట్టారు. సమ్మెకి వామపక్షాలు మద్దతుగా నిలబడతాం. ఇది కార్మికుల సమస్యే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్య. ఆంధ్రప్రదేశ్ మీద కనీసమైన చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి, మోడీ మీద ఒత్తిడి చేయాలి. లేకపోతే మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. కమ్యూనిస్టులు, వామపక్షాలు మా ఆందోళన కొనసాగిస్తాం. పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కుని పరిరక్షించుకుంటాం. కార్మికులకి, ప్రజలకు అండగా నిలబడతామని తెలియజేస్తాం. ఆంధ్రుల హక్కు అని చెప్పనని ఒకప్పుడు నినదించినటువంటి ఆంధ్రదేశం 32 మంది అమరవీరుల్ని బలిదానం ఇచ్చింది. ఇదే విజయవాడ నగరంలో ఆ రకమైనటువంటి పోరాటం జరుగుతున్నటువంటి సందర్భంగా ఆంధ్రపత్రిక సెంటర్లో ఉన్నటువంటి ప్రస్తుతం వెల్కమ్ హోటల్ సెంటర్ అంటాం,
ఆ సెంటర్లో ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారి విగ్రహాన్ని కూల్చేసి విశాఖ ఉక్కుని సాధించుకున్నటువంటి చరిత్ర ఆంధ్రదేశ ప్రజానీకాన్ని. అది మర్చిపోయి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మోడీ చెప్పినట్టల్లా ఆడుతూ మోడీ దీన్ని ప్రైవేట్ పరం చేయడానికి చర్యలు చేపడతా ఉంటే దానికి మద్దతుగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి తీరు చూస్తూ ఉంటే ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఇప్పటికే దాదాపుగా 3,000 మంది 3,600 నుంచి 4,000 మందిని కార్మికుల్ని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నుండి తొలగించారు, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వాళ్ళని. ఇప్పుడు పర్మనెంట్ కార్మికుల వంతు అయింది. వీళ్ళని ఒక 1000 మందిని తొలగించేటువంటి దానికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ రకమైనటువంటి ఇదే కనుక కొనసాగితే రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తారని చెప్పనేటువంటి అడుగుతున్నాం. అంటే మోడీ గులాంగిరి చేస్తారా, మోడీకి జై హుజూర్ అంటారా, ఏం చేస్తారని చెప్పనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంతమంది కార్మికుల్ని తొలగించి 1000 మంది రైతులు ఆనాడు పొలాలు ఇచ్చి ఈ ఫ్యాక్టరీ ఆంధ్రదేశ ప్రయోజనాల కోసం అని చెప్పరని త్యాగం చేసినటువంటి దాన్ని తొలగించేటువంటి దానికి మోడీ ప్రయత్నం చేస్తూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారా మీరని చెప్పి అడుగుతున్నాం. అందుకని మీరు నిధులు ఇచ్చామని చెప్పనేది అబద్ధం. నిధులు కొరా నిధులు ఇచ్చి దీన్ని అదానికి అప్పచెప్పేదానికో, అంబానీకి అప్పచెప్పేదానికో చర్యలు తీసుకుంటే ఆంధ్రదేశ ప్రజానీకం సహించరు, అమాయకులు కాదని చెప్పనేటువంటి గుర్తు చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఎప్పటికైనా, పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా నోరిప్పాలా. అదానికి, అంబానీకి, మోడీకి గులాంగిరి చేయొద్దు, జై హుజూర్ అనొద్దు. మీరు చేయాల్సినటువంటి పని మీరు చెయ్యండి. ప్రజలు వాళ్ళ పని వాళ్ళు చేస్తారని చెప్పనేటువంటి తెలియజేస్తూ ఈరోజు విశాఖలో జరుగుతూ ఉన్నటువంటి ఆ సమ్మెకి, విశాఖ ఉక్కు పరిరక్షణకి జరుగుతూ ఉన్నటువంటి ఆ సంఘీభావ కార్యక్రమంలో ఈరోజు విజయవాడ నగరంలో కూడా చేపట్టాం. వామపక్షాల ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నటువంటి ఈ కార్యక్రమం భవిష్యత్తులో ఆంధ్రదేశ వ్యాపితంగా మొదలవుతుంది. అన్ని పక్షాలు కూడా దీనికి సిద్ధపడతాయని చెప్పనేటువంటి తెలియజేస్తూ సిపిఎంగా అక్కడ జరుగుతూ ఉన్నటువంటి పోరాటానికి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం, సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉన్నాం.